ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే నీవేగాశ్రయం నీలోనే జీవితం సజీవుడా పదే పదే నీ పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే ప్రేమమయా నా యేసయ్యా నా ప్రాణమే నీవేనయ్యా పరిశుద్ధుడా ప్రేమగా తమ జీవన దేవం కొందనాలు స్తోత్రం ప్రభావ గడుచుకోవాలి నుండి మమ్మల్ని అందరినీ నాయన ఉదయకాల సమయంలో నాయన ప్రభావ మేము ఎందులో మీకు అయితే ప్రార్థన చేసినాను ఎరువున్న దేవుడు తండ్రి ఆయా భావాన్ని ఆ యొక్క పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి ఆయా వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడుతున్నాం దేవుడు తండ్రి ఆయా ప్రభావ నీ నామానికి మంచి అర్థంగాను నాయన ఘనంగా జరగడానికి సమస్య ఆయా బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడి ఆయా వాతావరణం కూడా మంచిగా ఉండటానికి సహాయం ఆయా కానా విధులు ఏది తప్పు కానే లేదు ప్రభావ అలాగే ఈ బిడ్డ పట్ల పెళ్లి విషయంలో తోడుకోండి ఆయన మర్యాదకారంగా జరిగించి ఆయా యొక్క మెండైన దీవులు బిడ్డలు దయచేసి నామమైన తెచ్చుకోండి ఏసేపు పరిశుద్ధ నామం అడిగి సంపూర్ణ ఓకే మీరు కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ
ఇరువుని కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువుని కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. వార్షికోత్సవంలో ఈ శుభ తరుణంలో ప్రభువా నీ సన్నిధిని నిలిచి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆయన ఈ సమయము నీ అనాది సంకల్పంలో జతపరచబడినటువంటి ఆయన ఈ నూతన వధువరులను ప్రేమించి ఈ వివాహ కార్యక్రమంలో అభిషక్తులైన సావుకులను, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులందరినీ కూడా మీరు ఏర్పాటు చేసి సమస్తము మేలు కొరకే జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. వివాహ వేదిక పైన కూడినటువంటి నాయన వధువును వరును మీరు దీవించి అని ఈ సమయము నా తండ్రి ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మ ద్వారా వివాహం మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రాలు తండ్రి. అన్నిటా ఇంకా జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీ ఆత్మ సహాయం జరిగించి తోడుగా నడిపించి దీవెనకరముగాను ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని ప్రార్థన రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరందరూ కూడా వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా వివాహ విషయంలో బైబిల్ నుండి వాక్యాలు చదువుదాం. వీటి వరకు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నవారు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించు. 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసయున్నలాగున పురుషుడు తన భార్యకు శిరసయున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా మీ సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలెను. వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు.
తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. కుమారి, మరి ఇక్కడ సండే స్కూల్ తీసుకున్నటువంటి కుమారి వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని. యూదు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియలేకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆమేన్. ఇంకా చోట్ల చేస్తున్నారు గొప్ప దైవజనులు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదం. వారిని దేవుని యొక్క వర్తమానం, పెండ్లి వర్తమానం అందించవలసిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. తీసుకొచ్చి మొట్టమొదటగా బైబిల్ మొట్టమొదటి ఆత్మీయంగా పెంచాం. తల్లిదండ్రులుగా వాళ్ళు పోషించి పెంచితే ఆత్మీయంగా పుట్టాను నేను కూడా. తర్వాత ముందు వెళ్ళిపోయి తమ్ముడు అక్కడ కానీ నేను ఇవ్వదని పుట్టాను. దేవుడు కొన్ని ప్రేమించాలి. ఎంత బాగా ప్రేమించాలి అంటే నీలో సగంగా ప్రేమించాలి. ఏక శరీరంగా, ఒకే శరీరంగా వేణుబాబు ఇక భవానిని ప్రేమించడం మొదలు పెడతాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, ఇట్లా లోబడి ప్రేమించాలి. ఈవిడేమో భర్తకు లోబడాలి. దశర్లకులు నాయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంఘానికి వచ్చిన బంధువులకి వినిపించాడు ప్రభు. నీ పొందనాలు విన్న మాటలు వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని, అయ్యా నీ పొందనాలు ఆ రీతిగా నడుచుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ దేవునితో నింపండి, నీ ఆత్మ అభిషేకం ఉంచండి. మీరే మానవునిలో స్వాభావికంగా కొన్ని కోరికలు ఉన్నాయి. అవి పవిత్రపరిచి పవిత్రంగా ఉపయోగించడానికి యుక్తంగా ఉపయోగించడానికి మానవుల్లో వచ్చే కోరికలను యుక్తంగా ఉపయోగించడానికి దేవుడు వివాహాన్ని నిర్ణయించాడు. ఎందుకంటే లోకములో అక్రమము, వ్యభిచారం ఉంది కాబట్టి దాన్ని తీసివేయడానికి మనలో ఉన్న కోరికలను పవిత్రపరిచి వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 2వ పాయింట్. 3వది ఏంటంటే, వివాహం చేసుకున్న తర్వాత మనకి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల బల్లుపర్రు గ్రామ కాపురస్తుడు క్రొత్త నిబంధన సంఘ సభ్యులైన శ్రీ ఇంతేటి వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఇంతేటి వేణుబాబును ఏకైక కుమారుడు కృష్ణా జిల్లా బందర మండలం పోతిరెడ్డిపాలెం గ్రామ కాపురస్తుడును సంఘ సభ్యులైన శ్రీ గవాడ వెంకటేశ్వరరావు గార్ల కుమార్తె గవాడ దుర్గా భవాని ఏకైక కుమార్తె 20 సంవత్సరాలు. త్రియేక దేవుని చిత్త ప్రకారం ఇండియం 1872 ఇండియన్ క్రిస్టియన్ వివాహ చట్ట ప్రకారం ఇక్కడున్న వీరిద్దరు పరిశుద్ధ వివాహం జరుపబట్టకు ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడకూడదని న్యాయసమ్మతమైన హేతువైన ఏమైనా తెలిసి ఉన్న ఎడల దానిని వెల్లడి చేయవలను, లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరుకునవలను. కనుక మరి వేణుబాబు దుర్గా భవాని వివాహం చేసుకోవడానికి మీ అందరికీ ఇష్టమేనా? ఓకే.
ఇప్పుడు నీ పెండ్లి భార్యనిగా చేసుకున్నటకు నీకు ఇష్టమేనా? ఇష్టమే. వినిత అని నీవు వేణుబాబాను ఇతనిని నీ పెండ్లి భర్తనుగా చేసుకోవడానికి నీకు ఇష్టమే? వారి యొక్క ఇష్టాభిప్రాయాలు కూడా తెలిసింది. కన్యాదానం చేయడానికి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు గవాడ దుర్గా భవని అని ఈమెను గోవాడ వెంకటేశ్వర వేణుబాబుని మీ అల్లుడుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. తల్లిదండ్రుల ఇష్టాలు కూడా ఇష్టమేనని చెప్పి వారు మనస్పూర్వకంగా చెప్పారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. వేణుబాబు నేను, వేణుబాబు అనే నేను, దుర్గా భవాని అని నిన్ను, దుర్గా భవాని అనే నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వినిత అను నేను వేణుబాబును నిన్ను నా పెండ్లి భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట ఈ సంఘం ఎదుట ప్రమాణము చేసి ఉన్నాను. ఈ ప్రమాణములను దేవుడి ఆరాధించి స్తుతించి ఘనపరుచున్నటువంటి మా దేవ, అత్యున్నత సింహాసనాసీనుడా, గొప్ప దేవుడా, తండ్రి, మొదటి మానవుడిని సృజించిన ఆయన, అలాగే తనకు సాటి అయిన సహాయాన్ని అవ్వను సృష్టించి తండ్రి నాయన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా ఒక వివాహము కాబడినటువంటి వారు, వివాహము చేసుకోదలిచిన వారు ఎలాంటి నిబంధనలు పాటించాలో తండ్రి నాయన బైబిల్లో ఎంతో వివరంగా రాసి పెట్టిన ఆయన, దానికి మీరు లోబడండి అని మీరు హెచ్చరించి చెప్పిన ఆయన అనేకమైన సంగతులతో ప్రభా తండ్రి నాయన మీరు వివాహ వ్యవస్థను నిర్మించినటువంటి వాడు. నీకే స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఈ భారతదేశ సాంప్రదాయం చొప్పున ఈ మాంగళ్యాన్ని ప్రభా నీ బిడ్డ ప్రభా మాంగళ్యంతో వీరిరువురు తండ్రి నాయన ఏకము కావచ్చు
తండ్రి మీ సహాయమును దయచేయండి, మీ ఆశీర్వాదమును దయచేయండి. మీ దయతో మీ యొక్క ఆత్మతో మీరు నింపండి. వివాహము చక్కగా ఘనంగా తదుపరి జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయము దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పవిత్రమైనది బలుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది బలుడైన దేవుడు ఏర్పరచినది. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మాంగళ్య సూత్రము మీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నేను కనపరిచి నా ఆస్తి అంతటిలో భాగస్తురాలిగా చేసుకుంటున్నాను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. భోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము ఈ శుభదినము మీరు ఏర్పాటు చేసిన రోజును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి వేణు భవాని ప్రభువా నీ కృపలో మరి ఐక్యపరచబడడానికి నీ సేవకుల ద్వారా నీ బిడ్డలైన ప్రజలలో నైనా మరి ఘనముగా ఎంత ఘనముగా ఈ వివాహాన్ని ఎంతో నైనా మీ యొక్క కృపలో జరిగించినందుకు స్తోత్రం. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంతోషము నైనా ఈ బిడ్డలు ఇరువురితో మీరే నైనా వీరిద్దరికి అన్ని విషయాల్లో మీరు తోడ్పడుతూ సహాయం చేస్తూ ప్రభా నీ యొక్క నమ్మకముగా జీవిస్తూ ప్రభా వీరు
మరి అనేక మందికి ఆశీర్వదించండి, వీరి వైపుల తల్లిదండ్రులు జీవించండి. వివాహం చేసిన వేళ విందులో మీరు ఉండండి. సమస్తం మీరే ప్రభా నీ యొక్క స్వాధీనంలో జరిగించుకుంటూ వచ్చారు. ఏమిచ్చినా నీ రుణం తీర్చారు. ఈ వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున క్రీస్తు ప్రశస్తనామలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. కుమారుని కృప, పరిశుద్ధాత్మని సావాస, సకల కోటి పరిశుద్ధులకి, వివాహం చేసుకున్న భార్యాభర్తలకి, వచ్చిన బంధుమిత్రులకి, వచ్చిన సేవకులకి, సచిన సంఘానికి, నీ దాసులకి సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము, వ్యాధి బాధ సంతోషంలో, కలిమి లేమి ఆరోగ్యంలో, ప్రభువే ఒకటిగా దీవించెను. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వ
సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వ మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవ నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను హాయనెడు
విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవ నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను అగణ్య పాపియని ద్రోయకానన్ను గూర్చి తన సుతుని దాచగా తెగించి మృతి కొప్పగించి పాపపు దిగుల్ సొగసుగా నడంచెను యెహోవ నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవ నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను అహేని సన్నిధి అద్భుతం చేయువాడా అతిశయమిచ్చువాడా ఆలోచనాకరుడా నా యేసు రాజా నీవే అద్భుతం చేయువాడా దాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా నేను రాను పో అంటే కళ్ళు ఎర్రగేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబో ఇలా బాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో ఇలా బాగానే నేను రాను బాబా పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుపివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుపివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద
మీద రార బాబా నేను తంటి తంటాడదాన్ని కాదు బాబు రార బాబా Mixed by DJ Claudio from Little Padre. Boys and girls, put your shoes on. సింపిరి చుట్టదాన్ని చెవులి రకన చుట్టదాన్ని చేతి నగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సన్నిధివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సన్నిధివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా
The song remixed by DJ Chandra. Remixed by DJ Chandra. கூடு ராங்கோ வளங்க பாட்டு பாட்டு ஆடுகளா ஆடு ராங்கோ வளங்க பாட்டு கேட்டு சலுகு கட்டி கூடு ராங்கோ வளங்க நட்டுப்புறா நட்டுப்புறா நாட்டுப்புறா பாட்டு பாடு தம்பி மாட்டுக்கு ஆட்டம் ஆடு திரும்பி பாட்டுக்கு காத்தாங்க மத்த தம்பி மத்த ஒருங்கி பாங்கோட்டு பாட்டு கொஞ்சம் போட்டு கொடா நோட்டு பாங்கோட்டு பாட்டு கொஞ்சம் போட்டு கொடா நோட்டு பாங்கோட்டு பாங்கோட்டு ஜில் 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 நாட்டுப்புறா பாங்கோட்டு பாங்கோட்டு ஜில் 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 சல் சல் சலா
జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ ఓ ముత్యాలమ్మ ఓ ముప్పలకమ్మ ఓ పుల్లవిరమ్మ ఓ పుత్తడిగమ్మ ఓ రామమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా సింధు మీద సింధే పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నదే అడుగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా దోసాని కాళ్ళొచ్చే దూది వెళ్ళవమ్మా నలుగురికి తల్లోని నాలుకవైనవమ్మా చీకటింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా పారాలవుతుందమ్మా సందడే
సన్నాయి మేళాలమ్మ. DJ Swamish from Shripuram. Come on.
వేటకొస్తే సింగూరే గుమాకులో బాగుంటా
వెన్నెలు పిచ్చి తాను కోటి మందార గంధాలతో అందాల చందాలు నాకు తాను తీయగా ఊహలలాగి పలుకున్నది బలపులిక పలుకున్నది కులుకుల కార పలుకుతున్నది బలపులిక వదలిగా ఏమైనా శృతిలయలు నీవేనా గుండెల్లో నా
వింత తుళ్ళింత వింత కవింత లీలా బాలా గోంగూర తోటకాడ కాపు కాస
గోదారమ్మ ఇలా పిల్ల పట్టారమ్మ ఎన్నొచ్చి నెల్లు పూలే ఎన్నికి నీళ్ళయ్యేనమ్మ పొంగు చాటు అందాలని పేరంటారే చేస్తుంటే ఒలమ్మ రావమ్మ ఆగమంటే రేగేనమ్మ సోకాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోకాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు దావత్ల పన్నుగని భరతనాట్యంలో ఉన్న దిగిందంటే దించడం కదా చెల్లు పేరు విన్నిస్తాయి సోద్యము నీరు కొండ తిండిలు మాను ఎల్లిందంటే బీజేపీలు మాట్లాడుతుంది అయితే ఫోన్ పెట్టవే బీజేపీలు పేరు విన్నిస్తాయి